బెజాడ కృష్ణ అన్న చెప్పన్న. సరిపోతా శనివారం గ్లిమ్స్ ఎలా ఉంది? చాలా బాగుందన్న, కొత్తగా అనిపించింది. ఏ స్టైలే కానీ ఆ బాడీ కట్అవుట్ కానీ చాలా కొత్తగా అనిపించింది. నాని బర్త్డేకి మంచి గుర్తింపు అయితే అనుకోవచ్చు మనం. శనివారం రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? శనివారం పుట్టాడు కాబట్టి. నాని శనివారం పుట్టాడు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ముందే చూసుకుని టైటిల్ పెట్టారు. అంతే కదా మరి. అంతే, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోద్ది. ఆయన ప్రతి బర్త్డేకి కూడా పలానా సినిమా వచ్చింది అని గుర్తుండిపోద్ది జనాలు, ఫ్యాన్స్ అందరికీ కూడా. అది ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? అది ఎలివేషన్ అనకూడదు బ్రో, కొత్త కోసారు. ఆ రిక్షా తొక్కుడు ఏంది, ఆ ఎలివేషన్ ఏంది, చాలా బాగా చూపించారు. దీంట్లో నాని క్యారెక్టరైజేషన్ ఎలా కనబడుతుంది మీకైతే? కొత్తగా కనబడుతుంది. ఇప్పుడు తీసిన సినిమాలన్నిటికంటే ఇది ఒక కొత్తగా ఎలివేషన్ అయితే అనుకోవచ్చు మనం. అంటే జనాలకి ఏదో కొత్త కంటెంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాడు నాని. దసరా మూవీ తర్వాత ఇది కొత్తదనం చూడొచ్చా మనం? 100%గా. ఓవరాల్గా మూవీ అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? ఓవరాల్గా మొత్తం పబ్లిక్ అందరికి కూడా నచ్చేటట్టు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి చూస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఎవరు ఏది కాపీ చేయకుండా కొత్త మ్యూజిక్ చాలా బాగుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు కొత్త వేరే సినిమాలు తమిళ్ కానీ మలయాళం చూసుకుంటే మనం కాపీ అనుకోవచ్చు. ఇది అసలు ఎక్కడ కూడా కాపీ జరిగినట్టు లేదు, పక్కా తెచ్చుతో చేశారు. సూపర్. మామూలుగా దాంతో డైలాగ్ ఉంటుంది, ప్రతి మనిషి తన కోపాన్ని ఎప్పుడు చూపించకుండా వారానికి ఒక్కరోజే చూపించడం అని. అంటే ఒక్కో మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది కదా, ప్రతి మనిషికి కోపం ఉంటుంది. కానీ ఆ కోపం అన్నది ఒక సమయం వస్తుంది, ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అలా వాడతారు. సో ఈ సినిమా బట్టి ఏంటంటే మనిషికి కోపం ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, ఎంత తగ్గి ఉండాలని మెసేజ్. అది ఆయన సరిపోదా శనివారం గ్లిమ్స్ ఎలా అనిపించింది బ్రో? అంటే గ్లిమ్స్ అయితే అంతగా అయితే ఎక్కువ అయితే లేవు, బట్ నాకు మంచిగా నచ్చిందంటే ఎస్జే సూర్య గారిది హ్యాపీ బర్త్డే బ్రదర్ అన్న లుక్. కానీ అంటే ఈరోజు నాని బర్త్డే కదా, అది చెప్పింది కరెక్ట్. మళ్ళీ అది ఉందో లేదో సినిమాలు తెలియదు కానీ అది బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇట్లా గుద్దినప్పుడు గోడలకు బొక్క పడుతుంది. అంటే ఏంద్రనైనా నేనేమైనా పప్పులా కాలేసినానా అని అనిపించింది అనమాట. ఎందుకంటే తర్వాత అర్థమైంది ఇది శనివారం ప్రభావము, అందుకే ఆ ఎఫెక్ట్ ఇలా అనిపించింది నాకు. దాన్ని చూసి అంటే మన హీరో ఏంటంటే వారం రోజులు ఊకనే ఉంటారు, కానీ శనివారం రోజు మాత్రమే రివెంజ్ అనేది తీర్చుకుంటారు. అంటే మొత్తం రాసుకొని ఎవడెవడు ఏం చేసినారు మొత్తం రాసుకొని ఆ రోజు శనివారం రోజు తీర్చేసుకుంటారు అన్నట్టు అయితే ఉంది. ఇంకా లాస్ట్లో అయితే నాన్నగారి లుక్ అయితే కొద్దిగా అంటే ఆ స్మోక్ వచ్చినప్పుడు ఆడ మాత్రం బాగుంది. ఇంకా ఫైట్ సీన్స్ కొద్దిగా ఫాస్ట్ మోషన్లో చూపించిండ్రు. నాకైతే కొద్దిగా అంత అనిపించలేదు. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డీసెంట్ అనిపించింది, యాక్షన్ సీన్స్ కూడా అంతే. బట్ ఈ గ్లిమ్సే కాబట్టి మనమైతే హెవీగా ఎక్స్పెక్ట్. ఇంకా మనం ఇంతకుముందు టైటిల్ అన్నప్పుడు కొద్దిగా బాగా ఇచ్చిన అది బాగుండే. బట్ టీజర్ ఇంకా ట్రైలర్ ఉంది కదా, అప్పుడు తెలుస్తుంది. ఇంకోటి ఆగస్టు 29కి రిలీజ్ అనేది పెట్టిండ్రు. మరి ఇంకా ఆ టైంలో పుష్ప తర్వాత ఇది వచ్చేస్తుంది. నార్మల్ ఉందా నా గ్లిమ్స్ అయితే నాకైతే. సరిపోదా శనివారం గ్లిమ్స్ ఎలా అనిపించింది? సరిపోదా శనివారం అంటే నాకు ఇంకా నాని గారి గ్లిమ్స్ సరిపోలేదన్నమాట నాకు. ఎందుకంటే ఇంకా చూపించుంటే చాలా బెటర్గా ఉండేది అనిపిస్తుంది అనమాట. అసలు ఆ టీజర్ వచ్చినప్పుడు ఏంటంటే చూసినప్పుడు చాలా బెటర్గా ఉంది. మనం ఏదో పబ్బుల్లో తాగేది అది ఉంటుంది అనుకున్నాం, కానీ అసలుకి గ్లిమ్స్ చూసిన తర్వాత ఫుల్గా మారిపోయింది. ఈరోజు శనివారము అది ఇది అని చెప్తా ఉన్నాడు. అంటే శనివారం సంథింగ్ ఏదో స్పెషల్ ఉండేటట్టు మనకి చూపిస్తారు. అదే చెప్పాగా ప్లాన్ గీసారా, అది ఈరోజు అందులో శనివారం మర్చిపోయా, సరిపోదా శనివారం కానీ టైటిల్ పెట్టారు. దానికి తగ్గట్టు ఎస్జే సూర్యవతి హ్యాపీ బర్త్డే అని ఆ డైలాగ్ చెప్తా ఉంటే అసలుకి వేరే లెవెల్గా ఉంది బ్రో. ఇంకా చూడాలి. ఏంటంటే March 29th వస్తుంది. ఎస్పెషల్లీ ఈ మూవీకి ఏంటంటే అసలు భారీ హైప్ ఉందన్నమాట. సినిమా రిలీజ్ కాకముందే నెట్ఫ్లిక్స్లో 42 crores అమ్మేశారనమాట. దాన్ని బట్టి చూడొచ్చు నాని గారి రేంజ్ ఎలా ఉందనేసి. దసరా పాన్ ఇండియా లెవెల్లో ఊపుద్ది బ్రో. ఏంటంటే ఇది బాలీవుడ్లో కానీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే నెట్ఫ్లిక్స్ వాడు 42 కోట్లు పెట్టి మూవీ తీసుకున్నప్పుడే మనకి అర్థమైపోతుంది అనమాట సంథింగ్ ఏదో ఉంటుందని. పాన్ ఇండియా ఈ ఇండియా కాదు, నాని గారు ఏంటంటే వన్ మ్యాన్ షో. ఏ కథ అయినా లాస్ట్ టైం ఆయన అది ఆయనకి పాన్ ఇండియా మూవీ వచ్చినా కానీ ఏంటంటే స్టార్డమ్ పెట్టుకొని సినిమాలు చేయడం అనమాట. కంటెంట్ కానీ బాగున్నదంటే తీస్తాడు. ఆయన అనకుండా స్లోగా దూసుకొని వెళ్ళిపోయిందనమాట. ఇంకా రేపు మంచి హిట్టే అవుతుంది అనుకున్నా. కాకపోతే డిసప్పాయింట్ August 29th అన్నారు. అప్పుడు దాకా ఆగలేమనుకుంటున్నా, ఎందుకంటే గ్లిమ్స్ ఆ విధంగా కనెక్ట్ అయిపోయాయి.
సినిమా టోటల్గా ఇట్లా అంటారా? హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నాని గారిది ఏంటంటే ఏ సినిమా అయినా కానీ మినిమం గ్యారంటీ ఉంటుంది. ఆ మినిమం గ్యారంటీకి మించే ఉంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. దీంతో డైలాగ్ ఉంటుంది కదా, ప్రతి మనిషి వారంలో ఒక్కరోజే తన కోపాన్ని చూపిస్తాడు అని. అదే ఈ వారంలో ఒక్కరోజు చాలా కొంచెం టైటిల్ డిఫరెంట్గా ఉంది. సరిపోదా శనివారం అంటే అసలు ఏంది శనివారం అనేది మనకి అర్థం కావడం లేదు. అంటే రేపు మూవీ చూసినప్పుడు మనకి అర్థమవుతుంది.